ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎవరికి రైతులకు కానివ్వండి, ఇటు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఇటు నాయకులకి ఏ కష్టం వచ్చినా సరే ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. సో ఆయన్ని ఏ విధంగా అణిచేయాలని చెప్పేసి అనేకమైనటువంటి కుట్రలు ఆయన మీద చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఇటీవల కాలంలో సిదిలి అప్పలరాజు కుమారుడైనటువంటి ఆ అబ్బాయి 18 ఏళ్ళ అబ్బాయి ఒక గొర్రెల కాపరిని ఇంటెన్షనల్గా కాకుండా ఆయన బైక్ తోలుతూ ప్రమాదం జరిగి ఆ గొర్రెల కాపరి చనిపోవడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి విశాఖ జిల్లాలో అడుగు పెట్టింది మొదలు నిజంగా జనాలను చూస్తే జనాలు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్పోర్టు నిండిపోయింది, రోడ్లన్నీ నిండిపోయాయి. ఇటేమో ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రజలు, ఇటేమో భోగాపురంలో ఎయిర్పోర్ట్ మీ వల్ల అయిందని చెప్పేసి ప్రజలేమో ఒక పక్కన నీరాజనాలు, ఒక పక్కనేమో వెహికల్ కదలనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ముందే డ్యాన్సులు సింధులతో అభిమానులు కోలాహలంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే సాగింది. సో దీనికి అంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కొన్ని ఆంక్షలు పెడతా ఉంది. సో ఏదైతే పోలీసు వారితో హెచ్చరికలు చేస్తూ ఉంది. 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుందని చెప్పేసి తెలియజేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 6 వెహికల్లోనే రావాలి, 8 వెహికల్లోనే రావాలి, జనాన్ని గుమ్మికొడితే వాళ్ళ మీద కేసులు కడతాం, వాళ్ళని కేసులు కడతామని చెప్పేసి పోలీసులే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో అంతకు 10 జనాన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పంపిస్తుంది ఎవరంటే నిజంగా ఈ ప్రభుత్వం యంత్రాంగం మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన భాగంగా పోలీసులకి ఎలాగా ఇంటిమేషన్ ఉంటుంది. సో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎవరైనా వస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి కానీ మేము మీద కేసులు పెడతాం అంట్లోకి జనాల్లో మేము అడుగు బయట పెడతా ఉంటేనే కేసులు పెడతారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడనివ్వకుండా చేయాలని చూస్తూ ఉన్నారు, ఆయన పర్యటనకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజల్లో ఒక ఇంటెన్షన్ వెళ్తూ ఉంది. సో దానికి అనుగుణంగా 2 రావాల్సిన దగ్గర 5 రావాల్సిన దగ్గర 8 వస్తూ ఉన్నట్టుగానే సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రతిపక్ష నాయకుడు పర్యటనకి ఆంక్షలు, ఆయన చేస్తున్నటువంటి పనికి ఇబ్బంది కలిగిస్తారో అప్పుడు మరింతగా ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు అనేది వస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే శ్రీకాకుళం జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి భారీగా జనసమూహం అయితే రావటం జరిగింది. సో ఇదంతా ఎందుకు జరుగుతోందంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి వాళ్ళు పైపెచ్చికి చెప్పినప్పటికీ కూడా జనమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే విధంగా ఆయన ఏ పర్యటన చేసినా కూడా ఆయన పర్యటనలో జనం కనపడతా ఉన్నారు. కాబట్టి ఆ పర్యటనకి జనాన్ని రానివ్వకుండా అడ్డుకుంటే ఎంతో కొంత జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ని మనం దూరం చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే మన దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. ఎందుకంటే మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి నాయకుల్లో కేవలం 2-3 మాత్రమే అడుగు బయట పెడితే అంతటి ప్రజాదరణ, అంతటి క్రేజ్ అయితే ఉంది. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. సో ఆయన పర్యటనని ఎన్ని విధాలుగా అడ్డుకోవాలన్నా, ఆయన పర్యటనని ఆపాలన్నా సరే జనాలు అంతకు మించి రెట్టింపై వస్తూ ఉన్నారు. ఏంటంటే సిదిలి అప్పలరాజు గారు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్కి వాళ్ళ తండ్రి గారిని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ వాళ్ళ అబ్బాయి చేసినటువంటిది మేమేమీ సమర్థించలేదు, కానీ యాక్సిడెంట్ అనేది ఇంటెన్షనల్గా ఎవరు చేయరు, అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అని అంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం మీద జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ఒక బీసీగా ఉన్నటువంటి సిదిలి అప్పలరాజు గారు మంచి నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు, ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ప్రెస్కి వివరించడం జరిగింది.